మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. జీటీ అండ్ ఆర్సీబీ జట్ల మధ్య ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరగబోతోంది. ఆర్సీబీ రెండోసారి టైటిల్ వేటలో మొదలెడుతుంటే అటు జీటీ కూడా ఎగ్జాక్ట్లీ సెకండ్ టైం టైటిల్ కోసం వేటాడుతోంది. ఆల్రెడీ రెండు టీంలు కూడా ఒకసారి ఛాంపియన్స్గా అవతరించాయి. ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్గా మరోసారి ఫైనల్ ఆడబోతోంది. ఈ మ్యాచ్పై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. ఖచ్చితంగా ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జీటీని ఓడించి రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. ఫైనల్ జరుగుతోంది జీటీ సొంత గ్రౌండ్లో అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టిందని, వాళ్ళు మ్యాచ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఈ లీగ్ మొత్తం గమనిస్తే ఆర్సీబీ టీం ఆల్రౌండ్ షోతో అదరగొట్టిందని, ఒక్కోసారి భారీ చేజింగ్ను సైతం ఈజీగా చేజింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నమ్మదగిన స్కోరే ఈజీగా చేస్తోందని, 200 రన్స్ ఈజీగా కొడుతోందని వ్యాఖ్యానించాడు. ఆ టీంలో ఏ ఇద్దరు బ్యాట్స్మెన్లు పూర్తిగా సెట్ అయితే ఇక ఆర్సీబీ ఈజీగా 230-240 రన్స్ చేయగలదని వ్యాఖ్యానించాడు. ఆ టీం ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్లో ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ అని వ్యాఖ్యానించాడు. ఫిలిప్ సాల్ట్ బరిలోకి దిగకపోయినా ఈ మ్యాచ్లో కూడా వెంకటేష్ అయ్యర్ ఓపెనర్గా వస్తే ఆర్సీబీకి బాగా కలిసిస్తుందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి హై వోల్టేజీ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది. అతను ఫైనల్స్లో ఖచ్చితంగా ఆడతాడు. సో మిగతా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ జట్టుకు ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆదుకోవడానికి దేవదత్ పడిక్కల్ అండ్ కెప్టెన్ రజిత్ పటీదార్ సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించాడు. యాక్చువల్గా చాలా టీంలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు బాగా ఇస్తేనే మ్యాచ్లు గెలుస్తాయి. కానీ ఆర్సీబీ మాత్రం ఒక్కోసారి ఓపెనర్లు తొందరగా ఫెయిల్ అవుతున్నప్పటికీ మిడిల్ ఆర్డర్లో పరుగులు వేగంగా చేస్తున్నారని, కన్సిస్టెన్సీగా చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా రజిత్ పటీదార్, దేవదత్ పడిక్కల్ మరోసారి భారీ పార్ట్నర్షిప్ను అందించే అవకాశాలు ఫైనల్లో ఎక్కువగా కనబడుతున్నాయని వ్యాఖ్యానించాడు. ఈ టీంకు ఫినిషర్లు కూడా బాగున్నారు. జితేష్ శర్మ ఎంతో కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ సైతం తనకు అవసరమైన బ్యాటింగ్ టైంలో పరుగులు చేస్తున్నాడు. కాకపోతే అతని బ్యాటింగ్లో ఈసారి కాస్త కన్సిస్టెన్సీ మిస్ అయింది. ఫైనల్లో ఆ తప్పును సరిదిద్దుకుంటే ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఇక ఈ సీజన్లో అందరి గురించి కంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది కృణాల్ పాండ్యా. కాస్త బిహేవియర్ విషయంలో కాస్త ఓవర్గా రెస్పాండ్ అవుతున్నా తను ఆల్రౌండ్ స్కిల్స్తో ఆర్సీబీకి మంచి విజయాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా క్రూషియల్ టైంలో వాల్యుబుల్ రన్స్ చేస్తూ వాల్యుబుల్ పార్ట్నర్షిప్లను బిల్డ్ చేస్తూ ఆర్సీబీకి చాలా హెల్ప్ అవుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి మిగతా టీంలకు ఉన్న తేడా ఏంటంటే బౌలింగ్. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ లాంటి కన్సిస్టెన్సీ బౌలర్ ఏ టీంలోనూ లేడు. ఇది ఆర్సీబీకి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా వికెట్ తీసి జీటీపై ఒత్తిడి పెంచుతాడని వ్యాఖ్యానించాడు. హజిల్వుడ్ తను కూడా కన్సిస్టెన్సీగా రాణిస్తున్నా కాస్త పరుగులు ఇస్తున్నాడని, ఆ లీకేజీ రన్స్ కంట్రోల్ చేయగలిగితే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించాడు. ధర్ లాంటి యంగ్ బౌలర్ ఆర్సీబీకి బాగా కలిసి వచ్చే అంశమని వ్యాఖ్యానించాడు. జాకబ్ డఫీ, రొమెరో షెఫర్డ్ కూడా ఫైనల్లో రాణిస్తే మరోసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు.